హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి ఈరోజు మనము ఒక రిక్వెస్టెడ్ వీడియో అయితే చూద్దాము. భాను క్రిప్టో మైనర్ అని చెప్పేసి ఒక అకౌంట్ నుంచి మనకి రిక్వెస్ట్ అయితే వచ్చింది. సో సిస్టర్, మీరు అడిగిన ఈ రిక్వెస్టెడ్ వీడియో మీకోసం. రైల్వే స్టేషన్ స్టోరీ కానీ లేదనంటే కాలనీలో స్టోరీ కానీ ఏదైనా రెండిట్లో ఏదైనా పర్లేదు అని అడిగారు. ఆల్రెడీ మనం రైల్వే స్టేషన్ హర్రర్ అయితే చెప్పుకున్నాం కదండి, రవిశంకర్ గారు అడిగింది. సో ఈ రోజు మనము రైల్వే కాలనీలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అయితే నేను ఈ రోజు చెప్పబోతున్నాను. రైల్వే కాలనీలో మనకి చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారులేండి, బాగాను వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంతకు ముందు నేను ఈ వీడియోస్ పెట్టక ముందు కూడాను వాళ్ళు అయితే చెప్పేవారు. సో ఈ రోజు మనం దానికి సంబంధించి ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి ఆగండి. మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను, లైక్ చేసేసేయండి, షేర్ చేయండి, ఇంకా అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అమ్మో చెప్పలేకపోతున్నానండి, ప్రతిరోజును నీకు నచ్చింది చెయ్యండి, కానీ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు, షేర్ చేయండి, వ్యూవర్షిప్ పెరుగుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది 90s లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. మాకు తెలిసిన వాళ్ళు అందులో అక్కడ ఉన్నారు రైల్వే కాలనీలో అని చెప్పాను కదా. సో ఎక్కడ ఏంటి అని అడగండి, కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరగదు. ఎందుకనంటే ఇది పెద్ద పెద్ద బడాబాబులు దగ్గర నుంచి వచ్చిన ఒక రియల్ ఇన్సిడెంట్ అన్నమాట. ఏంటి అని అంటే ఆ కేసు ఇప్పటికీ కూడాను సాల్వ్ అవ్వలేదు. ఇలానే ఉంటాయి మరి. అందుకనే ప్రతి వీడియోలోని నేను వీడియో అయిపోయిన తర్వాత లేదంటే వీడియోలోనే కొంచెంగా చెప్తాను. ఏంటి అని అంటే ఇలా చేయడం వల్ల ఇలా అవుతుంది, మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. ఏమైందంటే 90s లోని జరిగిన రియల్ ఇన్సిడెంట్ అనమాట. కాలనీలోని ఒక ఆవిడైతే అద్దెకి దిగింది. అయితే ఆవిడ ఏంటి అని అంటే ఆ కాలనీలోని మామూలు వాళ్ళకు అంటే రైల్వేలో పనిచేస్తున్న వాళ్ళు కాకుండా కూడా మిగతా వాళ్ళు కూడా దిగుతారు, అద్దెకి దిగుతారు. సో అలానే తను కూడా అద్దెకి దిగింది ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా. ఆ తెలిసిన వాళ్ళు ఇంకెవరో కాదు, ఒక మంచి క్యాడర్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్. అతను ఏంటి అని అంటే ఆ అమ్మాయిని కీప్ కింద పెట్టుకున్నాడు అనమాట. ఆల్రెడీ తనకి ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఏంటి అని అంటే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది అనమాట అమ్మాయి. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలో చెప్తాను. అయితే ఆ అమ్మాయిని తెచ్చి అక్కడ పెట్టాడు. ఫస్ట్ లో బాగానే ఉండేవారు వాళ్ళిద్దరు, అంటే వాళ్ళ మటుకు వాళ్ళు ఉండేవారు. ఎప్పుడో ఇతను రావడం, వారానికి ఒక 4-5 సార్లు వచ్చి వెళ్ళడం, ఆ అమ్మాయిని చూసుకొని వెళ్ళిపోవడం. ఒక గంట గడియ ఉంటాడు, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటాడు అనమాట. ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి బయటికి రావడం అదేం పెద్దగా ఏమి ఉండదు. ఎవరో ఒక కానిస్టేబుల్ లేదనంటే అదే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి కాయగూరలు ఇవ్వడం, ఇంకా ఏమైనా కావాలి అని అంటే ఇవ్వడం, అలా చేసి వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ సంగతులన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఇలా జరుగుతుంది అని చెప్పి కాలనీలోని ఇలాంటివి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అయితే అక్కడ ఉన్న టీనేజ్ అబ్బాయిలు ఇంకా అలాగే అంకుల్స్ ఉంటారు కదా, వాళ్ళేమో కొంచెం తేడాగానే చూస్తారు. మరి అలా ఉండేటప్పుడు మాకేమైనా సెట్ అవుతుందేమో అన్నట్టుగానైతే చూసేవారు అమ్మాయిని. ఎప్పుడో ఇతను వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఎప్పుడైనా నైట్ టైము వాకింగ్కి వెళ్ళడం, అలాగే నైట్ టైము సినిమాలకు వెళ్ళి రావడం, ఇలా అయితే చేసేవారు. సడన్ గా ఏమైందో తెలీదు, ఆ అమ్మాయి కనిపించట్లేదు. ఇంట్లోనే ఏంటి అని అంటే తలుపులేసి ఉన్నాయి. అమ్మాయి అయితే బయటికి రాదు ఎప్పుడులాగే. కనీసం ఆ ఇంట్లోనైనా సరౌండింగ్స్ లోనైనా తిరిగేది. అలాంటిది కనీసం లోపలైనా తిరిగితే మనకి అలికిడి ఉంటుంది, తెలుస్తుంది కదా పలానా వాళ్ళు ఉన్నారు, ఓకే ఫైన్ అని. కానీ అది కూడా తెలియట్లేదు.
తెలియకపోయేసరికి ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమో దిగల ఓనర్స్ కి ఫోన్ చేసి మీ ఇంట్లోని పలానా ఆవిని దించారు కదండి, ఆవిడ ఏంటి కనిపించట్లేదు, ఇల్లు అలానే క్లోజ్ చేస్తుంది అని అడిగారు. అంటే ఏమోనండి మాకేం తెలీదు, ఆయనకి ఫోన్ చేసి మేము కనుక్కుంటాం అని చెప్పేసి ఆ రైల్వే డిపార్ట్మెంట్ ఆయన ఈ పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ అన్నమాట. సో అలాగా తన ద్వారా ఆ అమ్మాయిని అక్కడైతే తీసి పెట్టాడు అతను. అయితే ఏం జరిగిందని అంటే, సరే అతను కనుక్కుంటానని అని చెప్పేసి పెట్టేశాడు. పెట్టేస్తే అతను ఏం చెప్పలేదు, ఆవిడ నాతోనే చిన్న గొడవ అయింది, అప్పటి నుంచి మీ ఇద్దరం మాట్లాడుకోవట్లేదు, నేను కూడా రావడం మానేశాను, వారం రోజులు అవుతుంది నేను వెళ్ళట్లేదు అని అతనైతే అన్నాడు. అంటే సరే అయితే వెళ్తాను, నువ్వు కూడా రా అని ఆ రైల్వే అతను పోలీస్ ఆఫీసర్కి అయితే చెప్పాడు. చెప్తే సరేనని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళి చూశారు. ఇల్లంతా చిమ్మ చీకటిగానైతే ఉంది, ఏదో డస్ట్ ఎగురుతున్నట్టుగానైతే ఉందన్నమాట ఇల్లంతాను చీకటిగా. అది కూడా ఎలా అంటే బాగా చల్లగానైతే అనిపిస్తుంది. వీళ్ళు లోపలికి వెళ్ళారు, అంతా చెక్ చేశారు, ఏం లేదు. వెనకాతల ఒక నుయ్యి ఉంటుంది, ఆ నూతి దగ్గరికి వెళ్ళేసరికి బాగా స్మెల్ వస్తుంది. వీళ్ళు వెళ్ళి చూసేసరికి నూతిలోని అమ్మాయి బాడీ పూర్తిగాను బాగా ఉబ్బిపోయి అయితే ఉందన్నమాట. అయ్యో ఎంత పని అయిపోయింది అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసరు ఉండు కంగారు పడొద్దు, నేను మా వాళ్ళని పిలుస్తాను, ఇది సూసైడ్ చేసుకున్నట్టుంది అని చెప్పేసి బయటికి తీయించాడు. అంతా అయిపోయింది. వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరు లేరు, అమ్మాయికి ఉన్నవాళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళ అమ్మ ఉండేది, వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. సో ఒక్కరిదే అయిపోవడం, ఇతను ఇలాగా పక్కన పెట్టినా కూడాను ఏం పట్టించుకొని నాకంటూ ఎవరొకరు ఉన్నారులే అన్నట్టుగా ఉండిపోయింది అనమాట. అయితే అయ్యింది. ఇంకా ఇలాగ అవుతుంటే పోలీసులు అందరూ వచ్చారు. పోస్ట్ మార్టం ఇవన్నీ కూడా కామనే కదా, ఇతను పెద్ద క్యాడర్లో ఉన్నాడు కదా, మొత్తం అంతా కూడా చేయించేశాడు. మొత్తం అంటే అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి డిక్లేర్ చేసేసారు. అంత్యక్రియలు అన్నీ కూడా అయిపోయాయి. ఇంకా అక్కడి నుంచి ఆ ఇల్లు అయితే ఆ ఇంట్లో ఎవరు దిగలేదు. ఇంకా అతను ఏం చేశాడంటే ఇంటి గల ఓనరు పెయింటింగ్స్ అవి వేయించేసి ఇంటికి శుభ్రంగాను మళ్ళీ అన్ని నీట్గా చేయించేశాడు. వెనకతల నూతిలోని అంతా కూడాను అన్ని క్లియర్ చేయించేసి, నూతికి ఏం చేయించాడంటే ఆ నుయ్యి వాడకుండా మోటార్ పెట్టించేసి పైనేమో గ్రిల్లు వేసేసి తాళం వేసేసాడు. ఆ తర్వాత అలానే ఆ కాలనీలోని సాయంత్రం 7:30-8 అయ్యే సమయానికి స్ట్రీట్ లైట్లు వెలుగుతాయి. అప్పట్లో ఏంటనంటే పెద్దగా రోడ్ల మీద తిరగడాలు ఇవేమి ఉండేవి కాదు. ఏదో అలాగా కొంతమంది గ్యాంగ్ లాగా చేరి ఎక్కడో కూర్చోవడం కానా దగ్గర, లేదా అంటే అప్పట్లో సెల్ ఫోన్లు అవి లేవు కదండి, టీవీలు మటుకు ఉన్నాయి కాబట్టి టీవీలకి అతుక్కుపోయేవారు. 7-8 అయ్యేసరికి టీవీలకి అతుక్కుపోయేవారు. సో అందుకనే ఆ టైంలో ఎవరు ఉండరు కదా. ఆ వే అంట వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయిది ఏంటంటే బాగా చివరికనమాట ఆ ఇల్లు కొండ దగ్గరలో ఉండేటట్టు ఉంటుంది. అయితే ఆ వేలో వెళ్ళేసరికి ఆ ఇంట్లో నుంచి ఏడుపులు వినపడడం, అరుపులు వినపడటం, కేకలు, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీయండి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నన్ను బయటికి తీయండి, నన్ను బయటికి వెళ్ళనివ్వండి అని గోల. ఒళ్ళంతా నిక్కబొడ్చుకుంటేదన్నమాట అటుపక్క వెళ్ళిన వాళ్ళందరికీ. ఏదో జరుగుతుంది, ఆ పిల్ల అలా చనిపోయింది కదా, బలవన్మరణం చెందింది కదా, ఎందుకనో పాపం అలాగా అందరికీ కనిపిస్తుంది, వీళ్ళు అంత్యక్రియలు కూడా సరిగ్గా చేశారో లేదో అని అందరూ అనుకునేవారు. కొంతమంది తిట్టుకునేవారు, ఇది చచ్చినట్టు లేకుండాను కాలనీకి వచ్చి అంతా నాశనం చేసింది, కంపు చేసింది, ఇలాగని తిట్టుకోవడం మొదలెట్టారు. ఎలా అంటే ఉంటది, అవతల వాళ్ళు తప్పు లేకపోయినా కొన్నిసార్లు పడాలని కర్మ రాసిపెట్టి ఉంటే పడతారు, అలానే ఉంటుంది మరి. అయితే మధ్యాహ్నం వేళ ఆ ఇంట్లోనే ఏంటి అని అంటే పెరడ్లోని ఏవో చిన్న జామ చెట్టు ఇలాగేవో ఉంటే ఎవరైనా పిల్లలు అటుపక్క పెరడ్లోకి దూకి మధ్యాహ్నం వేళ జాంకాయలు తెంపుకొని వస్తే చాలు వాళ్ళకి ఇంకా జ్వరాలు వచ్చేయడం, ఇబ్బంది పడిపోవడం ఇలాగైతే జరిగేది. అయితే ఇలాగే కొంతకాలం అయితే గడిచిపోయింది.
వాళ్ళందరికీ కూడాను ఈ అమ్మాయి ఒక్కసారి కాకపోయినా ఒకసారైనా ఏదో రకంగా కనిపించేది, భయపెట్టేది. భయపెట్టడం అంటే ఏం లేదు, మనం భయపడిపోతాం, ముందు ప్యానిక్ అయిపోయేది మనం, అవి కాదు. అయితే అలాగా అవుతుంది. ఇంకా 6 months అయిపోయింది. 6 months అయిపోయిన తర్వాత ఇతను ఏం చేశాడు, రైల్వే అతను, ఆ ఇంట్లోని ఎవరినైనా దించు, ఖాళీగా అలాగా పడుంది, నీకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా దించుతావా అంటే, సరేలే చూస్తానులే అని చెప్పేసి, చాలా తెలివైనడు ఈ పోలీస్ ఆయన. పోలీసు వాళ్ళే కాదు, ఇలా ఉంటారు కొంతమంది. ఇక్కడ నేను పర్టికులర్గా వాళ్ళని అనట్లేదండి, ముందే చెప్పేస్తున్నాను. ఎందుకనంటే మా ఇంట్లో కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. సో అందుకనే ఎవరిని అయితే నేను ఇక్కడ కించపరిచి మాట్లాడట్లేదు, చెప్తున్నాను. కరెక్ట్గా అదే సమయంలోని వాళ్ళ స్టేషన్లోని కొత్తగా ఒక ఆయన అయితే జాయిన్ అయ్యాడు. ఆయనేమో కానిస్టేబుల్ అనమాట. అయితే వాళ్ళ ఫ్యామిలీ, అతని పేరు వెంకట్రావు అనుకుందాం ప్రస్తుతానికి. అయితే వాళ్ళ ఫ్యామిలీ అనమాట, భార్య, 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అయితే వీళ్ళకి ఇల్లు కావాలి, ఎత్తుక్కుంటున్న సమయంలోని ఇతను ఏం చేశాడు అని అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది, అందులో దిగుతానంటే నేను ఆయనతో మాట్లాడతాను అనడంతో, సరే అయితే దిగుతాం సార్ అంటే, సరేనని చెప్పేసి ఈ ఇల్లు అయితే చూపించాడు. వీళ్ళకి ఏంటి అని అంటే, పోలీసు వాళ్ళు కదా, పైగా ఇలాంటివి పట్టించుకోరు అని జనాలకు ఒక అపోహ అయితే ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. సో వీళ్ళేమో ఆ ఇంట్లోని దిగడం జరిగింది. అయితే ఒక ఆడదాయి ఇంటిని ఇంటిగానైతే తీర్చిదిద్దుతుందండి, అది నిజంగా నిజం. ఏది చేసినా కూడా మన చేతుల్లోనే ఉంటుంది అంటారు కదా. అలానే ఆవిడ దిగిన తర్వాత ముందు ఏంటంటే, ఇంటి ముందు తులసమ్మని పెట్టుకుంది, చక్కగాను ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుంది. ఇల్లు చాలా బాగుంది, పెద్దది కూడాను, వాస్తు ప్రకారం అన్ని కూడా పర్ఫెక్ట్ గానైతే ఉన్నాయి. వీళ్ళకి నీళ్ళకి వచ్చేటప్పటికి బోర్ వాటర్ ఒకటిని, నెక్స్ట్ అలాగే మున్సిపాలిటీ వాటర్ వస్తుంది. సో దానివల్ల వీళ్ళకి దానికి ఏం ప్రాబ్లం లేదు, అన్నీ కూడా పర్ఫెక్ట్ గానైతే ఉన్నాయి. ఉండేసరికి ఈవిడ ఏం చేసింది, చక్కగా ఇంటిని అయితే శుభ్రం చేసేసుకుంది. పెద్ద పాప ఏమో 8th class చదువుతుంది, రెండో అమ్మాయి ఏమో 6th class, మూడో వాడేమో 3rd class చదువుతున్నాడు. అయితే వాళ్ళు ఏంటంటే స్కూల్ అక్కడే దగ్గరలోనే చూసుకున్నారు, స్కూల్కి వాటికి ఇబ్బంది లేకుండాను అన్ని కూడాను చక్కగా సర్దేసుకున్నారు. ఇంట్లోని దిగిన రోజు వీళ్ళు బాగా అలిసిపోయి ఉన్నారు, అవన్నీ కూడా సర్దేసుకున్నారు. సారీ అండి, వీడియో చేస్తుంటే మధ్యలోని సెల్ ఫోన్లు కొంటామండి, తల కొంటామండి అనుకుంటూ వస్తుంది సౌండ్, అందుకనే ఆఫ్ చేశాను, మళ్ళీ ఆన్ చేయడం జరిగింది. అసలు సెల్ ఫోన్లకి తలకి లింకే లేదు కదా, ఏంటో వెరైటీగా అనిపించింది నాకు. సో వదిలేసండి, మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. అయితే ఏమైందంటే, ఈ అమ్మాయి చక్కగానే ఈవిడ అంతా కూడా నీట్గా చేసేసుకుంది. పిల్లలు ఆ రోజు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు, అతను పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాడు. ఏం కావాలన్నా కూడాను ఇంటికి అయితే వస్తాయి అన్ని కూడాను. అప్పట్లోని మనకి గంపలతో తీసుకొచ్చేవారు కదండి, అలానే ఇంటి వైపు వచ్చినప్పుడు కొనుక్కుంటారనమాట. అయితే ఆవిడ అన్ని కూడా కొనేసుకుంది, వంట చేసి వాళ్ళకైతే క్యారేజీలు కట్టేసింది. ఈవిడకంటూ కొంచెం ఉంచుకుంది. ఇంకా మధ్యాహ్నం సమయం ఒక 11-11:30 అయ్యేసరికి నీరసం అయిపోయి పడుకుంది. ఎక్కడ గుమ్మం దగ్గర అడ్డుగానైతే పక్కకి పడుకుందంట. పడుకుంటే ఎవరు ఈవిడ మీద నుంచి దాటి గుమ్మం అవతలకు వెళ్ళినట్టుగానైతే అనిపించింది. అనిపించేసరికి ఒక్కసారిగా తెలివొచ్చి లేచి చూసుకుంది, ఏం లేదు, ఇదేంటి అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఆవిడ అవతలకు వచ్చి, అంటే గుమ్మం దగ్గర ఎందుకు పడుకుంది అని అంటే, గాలి బాగా వేస్తుంది, ఫ్యాన్ వేసుకున్నా గాలి బాగా వేస్తుంది అనేసి. సరే ఇంకా అలా పడుకుంది. పడుకున్న సమయంలోని మళ్ళీ కొంతసేపటికి ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్టుగాను ఒక ఫీలింగ్ అనమాట. ఫీలింగ్ కలుగుతుంటే ఈవిడ భయపడిపోయి లేచి కూర్చుంది, చుట్టూ అంతా చూసింది, ఏం లేదు, నార్మల్గానే ఉంది. లేచింది, తనం పెట్టుకుందాం అని చెప్పేసి వెళ్ళింది. వెళ్ళేసరికి అన్నం ఏమో పాడైపోయింది. తన కోసం ఉంచుకున్న కొంచెం అన్నం కూడాను పాడైపోయి, ఎలాగంటే నీరు కమ్మేసి బాగా ముద్దగా అయితే అయిపోయింది. అయిపోయేసరికి ఇదేంటి, పొద్దున్నే కదా వండాను, వీళ్ళకి క్యారేజీలు కట్టి మిగిలింది నేను ఉంచుకుంటే ఇలాగ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడు ఆ అన్నం వంపేసి కొంచెంగాను రైస్ పెట్టుకొని
ఈవిడేదో కూర్చొని తినేసింది. టీవీ ఏదో పెట్టుకుంది. అప్పుడులోని బాగా ఈటీవీ సీరియల్స్ ఇవన్నీ కూడా అలవాటు కదండి, సినిమాలు వచ్చేవి. అదే ఏదో చూస్తుంది అలానే నిద్ర పట్టేసింది. మళ్ళీ కిందనే కొంతమంది ఏంటంటే సోఫాలు ఉన్న బెడ్ ఉన్న దాని మీద అయితే పడుకోరు, కిందన పడుకోవడానికి ఇష్టపడతారు. అలానే మళ్ళీ కిందనే ఒక తలగడ పడేసుకొని అలాగా చూస్తూ పడుకుని పోతే ఈసారి అమ్మాయి వచ్చి పక్కనైతే పడుకొని మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం, నాకు ఎవరో ఒకరు తోడున్నారు, ఇప్పుడు నువ్వు నాకు తోడున్నావులే అక్క, నేను ఇక్కడే ఉంటాను, మిమ్మల్ని ఏం చేయను, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు నన్ను ఏం చేయకే, నేను మిమ్మల్ని ఏం చేయను, అలా చూస్తూ ఉంటాను అంతే అని ఎవరో చెప్పినట్టుగా తన చెవులోనైతే వినిపించింది. అలాగే తనైతే కలకని ఒకసారి తుల్లిపడి లేచి కూర్చుంది. 4 అయ్యింది. 4 అయ్యేసరికి అమ్మో ఇంకా పిల్లలు వచ్చేస్తారు అని చెప్పేసి గబగబా బయటికి వెళ్ళి బట్టలు ఉతుక్కొని ఆ టైంలో ఆరబెట్టుకొని పైన సన్నజాజి మొగ్గలు కింద నుంచి వీళ్ళు సన్నజాజి పాద ఏదో ఉంటే ఆ మొగ్గలు కొద్దాం అని చెప్పేసి డాబా ఎక్కింది. సుర్రుమని ఎండ కొడుతుంది. ఇంక ఇప్పుడు తెంపడం ఎందుకు, కాస్త చల్లబడిన తర్వాత తెంపుదామని చెప్పేసి కిందకు వస్తూ ఉంటే అవతల గోడ పక్క నుంచి ఎవరో నడుచుకొని వెళ్ళిపోతున్నట్టు, అమ్మాయి నడుచుకొని వెళ్ళిపోతున్నట్టుగానైతే కనిపించేసరికి ఈవిడికి ఒక్కసారిగా అంటే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. మనుషులే ఉంటారు ఆ సమయంలో అని అనుకుంటాం గాని ఇలా తిరుగుతారు అని అనుకోం కదా. ఇదేంటి మా గోడ పక్క నుంచి ఎవరు వెళ్తున్నారు అని చెప్పేసి ఇలా వంగి అయితే చూస్తుంది. తను దిగుతుంది అనమాట. దిగుతూ ఇలా వంగి అయితే చూస్తుంది, ఎవరైనా దూరిపోతున్నారా ఏటి ఇంట్లోకి అని చెప్పేసి ఎవరండి అనుకుంటూ కిందకి గబగబా వచ్చి చూస్తే ఎవ్వరు లేరు. తలుపు వేసినట్టుగా ఉంది. ఎవరైనా దూరిపోయారా ఏంటి అని చెప్పి గబగబా లోన్కి వెళ్ళింది. ఎవరు లేరు. లేకపోయేసరికి ఈ లోపు పిల్లలైతే వచ్చేసి బ్యాగులు పడేసి ఇంకా టీవీ మొదలెట్టారనమాట. పెద్ద సౌండ్లు పెట్టుకొని ఆపండ్రా అంటే ఆపరు వాళ్ళకి ఏదో నాస్తా చేసేసి ఇచ్చేసింది తినడానికి. ఈ లోపు ఇంకొక కానిస్టేబుల్ వచ్చాడు. అమ్మ మీకు హెడ్ కానిస్టేబుల్ గారు ఇవి ఇచ్చారు, వండమన్నారు అని చెప్పేసి చేపలు ఏవో తీసుకొచ్చాడు. సరేనని ఆవిడ తీసుకుంది. అతను అయితే వెళ్ళిపోతుంటూ ఇలాగంతా ఇల్లంతా కూడా చూశాడంట. చూస్తుంటే ఇతనేంటి ఇలా చూస్తున్నాడా అనుకుంది. ఈవిడ లోపలికి తీసుకొచ్చేసి నాన్న రాత్రికి చేపలు వండమన్నారు, ఇగో చేపలు తెచ్చారు పంపించారు అని చెప్పేసి చక్కగా బాగు చేయడానికి అని చెప్పేసి ఈవిడేం చేసింది, ముందు అవన్నీ కూడా ఒక గిన్నెలో పెట్టేసి ముందు మొగ్గలు కోసేసి వచ్చేద్దాం, లేకపోతే మళ్ళీ విడిపోతాయి అన్నీ అని చెప్పేసి పైకి వెళ్ళింది మొగ్గలు కోయడానికి. వెళ్ళేసరికి వెనకాతల ఈ పెద్దమ్మాయి వస్తుందన్నమాట. వస్తుంటే అమ్మయ్య ఇది కూడా తెంపుతుంది, మొగ్గలు తెంపుదు కానీ నువ్వు కూడా అనేసి అంటే ఏం మాట్లాడలేదు. తన వెనకాతలు అయితే వచ్చింది. ఈవిడ మొగ్గలు తెంపుతుంది. ఆ అమ్మాయి మటుకు మొగ్గలు తెంపకుండా మేడ వైపు చివరికి వెళ్ళి ఆ చివరినైతే నించొని అటేటో చూస్తుంది. చేతులు కట్టుకొని చూస్తుంటే మొగ్గలు కోస్తావు అనుకొని పైకి వచ్చావు అనుకున్నాను, అటేటో చూస్తున్నావు, ఇక్కడికి వచ్చి మొగ్గలు కోయొచ్చు కదా, ఎక్కువ ఉన్నాయి, చక్కగా మాలు కడతాను, అందరం పెట్టుకోవచ్చు అని వాళ్ళ అమ్మ అయితే అంటుంది. అటు నుంచి రిప్లై అయితే రాలేదు. ఇంక ఈవిడేంటనంటే మొగ్గలు తెంపుతూ తిడుతుంది అనమాట. ఏ పని సాయం చేయట్లేదు, కనీసం మొగ్గలు తెంపితే నేను కిందన ఆ చేపల పని ఏదో చూసుకుంటాను కదా, అలాగిలాగా అంటూ ఉంటే ఈ లోపు ఆ పెద్దమ్మాయి చిన్నమ్మాయి తమ్ముడిని తీసుకొని పైకి మేడ మీదకి అయితే వస్తున్నారనమాట. ఈవిడ పైన ఉంది ఆల్రెడీ మేడ మీద, పైకి అయితే వస్తున్నారు. ఎవరితోనమ్మా మాట్లాడుతున్నావు అని అడుగుతున్నారు. అడిగేసరికి కింద నా అమ్మాయిని చూసింది ఉమ్మని. అయితే నా వెనకతలు ఉన్నది ఎవరు అని చెప్పి టక్మని వెనక్కి తిరిగి అయితే చూస్తే ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది డాబా అంతాను. అయితే ఇప్పుడు నా వెనకతలు ఎవరు వచ్చారని అప్పుడు కంగారు పడింది ఈవిడ. ఏదో జరుగుతుంది, ఏదో తేడాగా ఉంది ఇంట్లోనే అని. అయితే సర్లే చూద్దాము, కొంతమంది అంతేలేండి, ఏవి తేడాగా ఉన్నా కూడా బస్తీమే సవాల్ చూద్దాము అని అనుకుంటారు. మరి అలానే ఈవిడ కూడా ధైర్యంగా చూద్దాంలే, ఆయన కిందన ఇల్లు అలా వదిలేసి ఎందుకర్రా మీరు అందరూ కట్టుకొని పైకి వచ్చారు, పదండి వచ్చేస్తున్నాను అంటూ నేను తెంపేశాను పదండి అనుకుంటూ కిందకైతే తీసుకువెళ్ళిపోయింది.
తీసుకువెళ్ళిపోయింది. చేపల దగ్గరికి వెళ్ళేసరికి కొరికేసి వదిలేస్తే ఎలాగా ఉంటాయి, అలా అయితే 2-3 కనిపించాయి. ఇదేంటి పిల్లిగానే వచ్చిందా ఏంటి? నేను జాగ్రత్తగా కవర్లో పెట్టి దానిపైన మూత పెట్టి పెట్టాను కదా, ఎలా తినేసి ఉంటది అనుకుంటూ ఆ 2 పారేసింది బయటికి పెరట్లోకి. అవతల నుయ్యి ఉండదు కదా, నుయ్యి అవతల గోడుండి కాంపౌండ్ వాళ్ళ అవతల పెరడన్నమాట, అవతలకైతే విసిరేసింది. విసిరేసి ఇవి కడిగేసుకొని ఈవిడ వంట అయితే మొదలెట్టింది. మిగతా పనులన్నీ కూడా చేసుకుంటుంది అనమాట. ఈ లోపు పిల్లలు ఈవిలు వేసుకొని హోంవర్క్లు అయితే చేస్తున్నారు. ఈవిడేంటి కూర వండేసింది, చారు అన్నం అన్ని పెట్టేసింది. పెరట్లోకి ఏంటి అని అంటే ఈ నీళ్లు ఉంటాయి కదా, కడిగిన నీళ్లు వంపడానికి అని చెప్పేసి అవతలకైతే వెళ్ళింది. వెళ్ళేసరికి నూతి మీద ఎవరో కావిడ అటు తిరిగి అయితే కూర్చుంది. ఈవిడ రాగానే టక్కుమని దూకేసి అవతలకైతే వెళ్ళిపోయింది కంగారుగాను. వెళ్ళిపోయేసరికి ఈవిడ భయపడిపోయి నీళ్ళు ఇలాగ ఇసిరేసి ఆవిడ వెనకదలైతే పరిగెట్టింది. పరిగెడితే అక్కడ ఎవరు లేరు. అంటే మళ్ళీ వెనక నుంచి ముందుకైతే దారి ఉంటుంది 2 వైపులాను, ఇటు అటు కూడా సందులే అనమాట. కనిపించలేదు. కనిపించకపోయేసరికి ఒక్కసారిగాను ఎందుకనో జల్లు మంది తనకి. జల్లుమని ఏంటి ఈ 2 రోజులు అయ్యింది, బానే ఉంది కదా, ఈ రోజేంటి నాకు ఎలాగ అనిపిస్తుంది, ఆవిడ ఎవరై ఉంటారు అని చెప్పేసి అలా ఆలోచనలో పడింది అనమాట. ఇంకా ఈవిడికి కొంచెం అర్థమైంది, కానీ చెప్పాను కదా ఇందాకలా ఆ రకంగా అనమాట. ఏం చేసింది, వెంటనే ఈవిడ పనులన్నీ చేసేసుకొని పిల్లల దగ్గరికి అయితే వచ్చి కూర్చుంది. వాళ్ళకి ఏం చెప్పలేదు, ఆలోచన మటుకు అదే ఆలోచన. ఈలోగా ఇంకొక కానిస్టేబుల్ అయితే వచ్చాడు. అమ్మ సార్ రావడం లేట్ అవుతుంది, మా అందరికి ఒక పని పడింది, పోస్ట్ మార్టం కేసు దగ్గరికి వెళ్తున్నాము, అందుకే లేట్ అయిపోద్ది, మీరు తినేసి పడుకోమన్నారు సారు అని చెప్పేసి అతనైతే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈవిడేంటంటే సరే ఇంకా పిల్లలకి భోజనం పెట్టేసింది. ఆవిడ కూడా పెట్టుకుందామని చెప్పి వంటగదిలోకి వెళ్ళేసరికి వంటగదిలోని స్టవ్ దగ్గర నించొని అటు తిరిగి ఉన్నట్టుగానైతే ఎవరో కనిపించారు. లైట్ ఆన్ చేసేసరికి అక్కడ ఎవరూ లేరు. తుల్లి పడింది ఈవిడ. పడి అమ్మో నాకు కనిపిస్తుంది కాబట్టి సరిపోయింది, పిల్లలకి ఎవరికైనా కనిపిస్తే భయపడతారేమో అమ్మో అనుకొని గబగబా అక్కడ ఫుడ్ పెట్టేసుకొని లైట్ అలాగే వదిలేసి వచ్చేసింది మళ్ళీ పిల్లల దగ్గరికి. భోజనం చేసేసారు, అన్నీ అయిపోయి అంట్లు అయితే సింక్లో పడేసి పిల్లని పిలుస్తుంది అనమాట, పెద్ద పిల్లని ఉమ్మని. ఉమా రా కాసేపు నాతో మాట్లాడు, లేదంటే సింక్లో నాకు సాయం చెయ్యి, నేను తోమేస్తాను, నువ్వు కడిగి అమ్మ, తొందరగా అయిపోద్ది కదా పని అని అంటే సరేనమ్మా అని వచ్చి ఆ అమ్మాయి అయితే సాయం చేసింది. ఈ లోపు తోమేసి అంట్లు అవి అక్కడ పడేసి ఆ లైట్ అలానే ఆపకుండా ఉన్నిచ్చేసి వీళ్ళైతే లోపలికి వచ్చేసారు. రాత్రి అయిపోయింది. పిల్లలు మరి పడుకుని పోతారు కదా, నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి కదా. వీళ్ళు ఏంటి అని అంటే 2 పోర్షన్లు, ముందు హాలు, అక్కడే టీవీ అన్నీ ఉన్నాయి. హాల్ కానుకొని పక్కన ఒక రూము, దానికి ఆపోజిట్లో మరో రూము, వెనకాతల వంటగది అనమాట. ఈ రకంగానైతే ఉంటుంది. వెనకాతల వంటగదిలో నుంచి గుమ్మం ఉండి గుమ్మం అవతలకు వెళ్తే నుయ్య ఆ పెరడు అనమాట. సో వీళ్ళు ఏంటనంటే ఈవిడ పిల్లల్ని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్లోనైతే పడుకున్నారు. అప్పట్లో ఏంటనంటే వాళ్ళ ముగ్గురు కూడాను ఒకే మంచం మీద, పెద్దమ్మాయి ఏమో ఆ చివరికి గోడవైపు అయితే పడుకుంది. ఆ తర్వాత రెండో అమ్మాయి, తర్వాత ఈవిడ, తర్వాత చిన్నబాబు అనమాట. ఈ చివరికి గాలి తగులుతుందని చివరికి అయితే వేసింది పడుకున్నారు. ఈవిడికి నిద్ర పట్టట్లేదు. నార్మల్ గానైతే ఆవిడ పిల్లలు అలా పట్టుకుని ఉంటే చక్కగా పడుకుండిపోయేది. అలాంటిది ఎందుకనో నిద్ర పట్టట్లేదు. ఇవన్నీ చూసింది కదా, నిద్ర పట్టట్లేదు. కాళ్ళు చేతులును పీకేస్తున్నాయి, అలాగే అరికాళ్ళు అరిచేతులు మంటలైతే వస్తున్నాయి. పిల్లడేమో ఇలాగా దగ్గరకు వచ్చి పడుకున్నాడు వాళ్ళ అమ్మని పట్టుకొని. సరే ఇంకా అలానే మెల్లగానైతే పడుకుండిపోయింది. కొంతసేపు అయింది, అప్పటికి 10 అయితే అవుతుంది. ఆ సమయంలోని పిల్లాడు మంచం మీద నుంచి, కొంచెం పెద్ద మంచమే, ఎత్తైన మంచమే, ఆ మంచం మీద నుంచి దబ్బని కిందనైతే పడిపోయాడు. వాడికి తలకు తగిలేసింది. ఏడుపు మొదలు పెట్టాడు. అయ్యో ఎలా పడిపోయావురా, అందుకే చివరి వద్దంటే ఫ్యాన్ గాలి తగలట్లేదా అని చెప్పి చివరిని పడుకుంటావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏం చేసింది అని అంటే మంచం కింద ఇంకో చిన్న మంచం పెట్టేవారు వాళ్ళు.
అది లాగి ఆ మంచం మీదేమో పక్క వేసేసి దాని మీద ఏంటి అని అంటే ఇతను వస్తే పడుకుంటాడు అనమాట. దాని మీద ఏంటి అని అంటే పెద్ద కూతుర్ని చిన్న కూతుర్ని మీరు అక్కడికి వెళ్ళిపోండి, మేము ఇద్దరం ఇక్కడ పడుకుంటాము, నాన్న వస్తే నా పక్కన వచ్చేస్తారు అని వాళ్ళకైతే చెప్పింది. సరేనని చెప్పి వీళ్ళిద్దరూ చిన్న మంచం మీద పడుకుంటే ఈలోపు పెద్ద అమ్మాయికి దగ్గరికి వచ్చి ఎవరో లేపినట్టుగా అయ్యింది. లేపినట్టుగా అయితే లేచింది. అమ్మాయి లేచి చూసింది ఆవిడ్ని. చూసి ఎవరక్క నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నేను ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను, మీకు కనిపిస్తాను కానీ నేనేం చేయను మిమ్మల్ని, నాకు మీలాంటి అమ్మ నాన్న లేరు, మీలాంటి అక్క చెల్లెలు తమ్ముడు లేరు, మీరు నన్ను అక్క అని పిలండి అలా ఇలా అని ఆ అమ్మాయితో మాట్లాడుతుంది. సరేనక్క అలాగే నేను అక్కనే పిలుస్తానే అని ఆ అమ్మాయి అయితే అంటుంది. నువ్వు బాగా నచ్చావు నాకు, నాతో వస్తావా, డాబా మీదకి వెళ్దాము, ఇప్పుడు చల్లగా ఉంటుంది అని చెప్తుంటే సరేనక్క అని చెప్పి లేచి కూర్చుంది. ఈ అమ్మాయి నిద్ర మత్తులోనే ఉంది. మత్తులోనే అలా మాట్లాడుతూ లేచి కూర్చుంది. లేచి కూర్చొని అలాగా లేచి పెరటి వైపు అయితే వెళ్ళింది. పెరటి వైపు నుంచి సందులోకి వచ్చి అక్కడి నుంచి మెట్లు అయితే ఉంటాయన్నమాట. ఆ మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళిపోవచ్చు. అయితే సందులోకి వచ్చిందంట. సందులోకి వచ్చి అలా వెళ్తూ ఉండగా డాబా మీద మెట్లు ఎక్కుతున్న సమయంలోనే కరెక్ట్గా అదే సమయానికి వాళ్ళ నాన్నగారు పోస్ట్ మార్టం కంప్లీట్ చేసేసుకొని అక్కడ పనులన్నీ రిపోర్ట్ అప్పచెప్పేసి వాళ్ళ సార్కి రిటర్న్ అయితే వచ్చారు సైకిల్ మీద. వచ్చి చూసేసరికి ఈ అమ్మాయి ఒక్కరిదా ఇలా నించొని ఇలాగా పైకి ఎక్కిపోతుంది, డాబా ఎక్కిపోతుంటే ఉమా అని గట్టిగానైతే కేకేశారు. సైకిల్ అక్కడ పెట్టేసి వాళ్ళ ఆవిడనేమో తలుపు కొట్టి పిలుస్తూ ఈయన వెనకాతలో ఎక్కారనమాట. ఎక్కి అమ్మాయి చెయ్యి అయితే పట్టుకున్నారు. ఉమ్మ చేతులు కాళ్ళు చల్లగా అయితే అయిపోయాయి. వాళ్ళ నాన్న ఇలా పట్టుకోగానే అమ్మాయి తుళ్ళి పడింది అనమాట. ఆల్రెడీ అతను వెళ్ళిందే పోస్ట్ మార్టంకి వెళ్ళి అక్కడి నుంచి ఏం మోసుకొచ్చాడో మరి ఖచ్చితంగా పోలీసులు అనిన తర్వాత ఈ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఇంటికి వస్తే ఖచ్చితంగా వీళ్ళు స్నానాలు అయితే చేస్తారండి, నాకు తెలుసు. ఏంటి అని అంటే పెరట్లోకి వెళ్ళి స్నానం చేయడమో లేదా అంటే ఇంట్లో ఉంటే బయటను ఒకసారి ఒక చెంబు నీళ్లు పోసేసుకొని అప్పుడు లోపలికి వెళ్ళి స్నానం చేయడం ఇలాంటివి అయితే చేస్తారు చాలా మంది. కొంతమంది చేయరు, ఎవరు ఇలాంటివి పట్టించుకున్న వాళ్ళు చేయరు. అయితే పాపం ఇతను మరి ఈ సీన్ చూశాడు కదా, వెంటనే వెళ్ళి పట్టుకునేసరికి ఒక్కసారిగా అమ్మాయి తుల్లిపడి ఇలా వాళ్ళ నాన్నకాస అయితే చూసింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అమ్మ, అర్ధరాత్రి కాడ డాబా ఎందుకు ఎక్కుతున్నావు, అమ్మేది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అంటుంటే ఈ లోపు వాళ్ళ అమ్మ వచ్చింది. ఏమైంది ఉమ్మకేమైంది అని అంటుంటే ఇలాగా ఉమ్మ ఒక్కరిదాయే డాబా ఎక్కేస్తుంది అని చెప్తూ కిందకైతే తీసుకొచ్చేసాడు. మర్నాడు తెల్లవారి ఈ పిల్లలిద్దరూ బాగానే ఉన్నారు కానీ ఉమ్మకి బాగాలేదు, ఫీవర్ వచ్చింది బాగాను. ఎలా అంటే తను అస్సలు కళ్ళు కూడా విప్పలేనంత అలాగా అయిపోయింది. ఇబ్బంది పడుతుంటే సరే ఉమ్మను ఉన్నిచ్చేసి పక్కనే కదా గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడికి తీసుకువెళ్ళు, నాకు ఈరోజు అర్జెంట్ పని ఉంది నేను వెళ్ళాలి అని చెప్పేసి అతను పని మీద వెళ్ళిపోయాడు పోలీస్ స్టేషన్కి. పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. ఈవిడ పనులన్నీ చేసుకొని ఈ అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళింది, గవర్నమెంట్ హాస్పిటల్కి. వాళ్ళు ఏదో మందులు ఇచ్చారు, అన్నీ అయిపోయాయి. మళ్ళీ ఇంటికి అయితే తీసుకొచ్చేసరికి ఈ అమ్మాయి మెన్సెస్ అయిపోయి విపరీతంగా బ్లీడ్ అయిపోతుంది. పాపం అమ్మాయి ఏంటనంటే నీరసానికి 102, 103 వస్తే ఫీవరు ఎలా ఉంటుంది చెప్పండి. అందులోకి ఆ ఏజ్ పిల్లలకి వస్తే అస్సలు తట్టుకోలేరు. ఏంటనంటే ఒళ్ళంతా వేడెక్కిపోయి ఏదో లోకంలో ఉన్నట్టుగానైతే ఉందన్నమాట ఉమ్మ పరిస్థితి. ఆ సమయంలో ఇంకా తీసుకువచ్చి టాబ్లెట్లు ఏవో వేసి పడుకోమ్మా నువ్వు అని చెప్పి వాళ్ళ అమ్మ పాపం అక్కడే పడుకోమంటే తను పడుకుంది కదా, ఇంకా నేను డిస్టర్బెన్స్ చేయకూడదు అని చెప్పేసి ఈవిడేం చేసింది, వస్తూ కాయగూరలు ఏవో కొనుక్కొని వచ్చింది, తోటకూర గోంగూర ఇవేవో కొనుక్కొని వచ్చింది. అవి ఒలుచుకుంటూ ఎదర్ రూమ్లో టీవీ దగ్గర అయితే కూర్చుంటే ఆ సమయంలోని మళ్ళీ ఈ ఉమ ఏంటి అని అంటే ఏవేవో కలవరిస్తుంది. ఏంటి అని అంటే అక్క నా దగ్గరికి వాడు వస్తున్నాడక్క అని మాట్లాడుతుంది.
ఈ అమ్మాయి ఏమో నువ్వు కంగారు పడుకు, నేను ఉన్నాను కదా, వాడు ఏం చేయలేడులే అని చెప్తుంది. చెప్తూ ఉంటే ఈలోగా మళ్ళీ గట్టిగానైతే అరిచింది. అరిచేసరికి బయటన కూర్చున్న ఆవిడ ఏంటిలా పెళ్ళేంటి అరుస్తుంది, ఏమవుతుందని చెప్పి వెళ్ళి చూసేసరికి కలవరించేస్తుంది. ఇలాగా ఉమా ఉమా అని లేపింది. లేపి ఏమవుతుంది అని అంటే వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడ్చేస్తుంది. అమ్మ ఇక్కడ ఎవరో ఉన్నారమ్మా, నన్ను నా దగ్గరికి అయితే వస్తున్నారు, నా దగ్గర రానివ్వకుండా అక్క ఆపుతుంది అని చెప్తుంది. ఎవరు, ఏ అక్క అని అంటే ఇక్కడ ఒక అక్క ఉంది అని చెప్పింది. చెప్పేసరికి ఈవిడికి స్ట్రైక్ అయిందనమాట. అంటే ముందు రోజు చూసింది కదా 2 రోజులుగా, ఈవిడికి స్ట్రైక్ అయింది. స్ట్రైక్ అయ్యి పద ఇక్కడ పడుకోవద్దు అని చెప్పేసి ముందు రూమ్కి అయితే తీసుకొచ్చేసి అక్కడ పడుకోమంది. ఒక 2-3 రోజులకి నార్మల్ అయిపోయింది. ఆవిడికి మధ్యాహ్నం పడుకుంటే ఆవిడ కాళ్ళ మీద నుంచి దాటడం, లేదా అంటే కనిపించడం, అక్కడే ఆవిడ దగ్గరే పక్కన పడుకున్నట్టుగా అనిపించడం, ఇలాంటివి అయితే చేస్తుంది. అతను చెప్పట్లేదు, నైట్ వస్తున్నాడు కదా, లేట్ నైట్, అతనికి ఏంటి అని అంటే పడుకుంటే నిద్ర పట్టకపోవడం, ఏవేవో పిచ్చి పిచ్చి కలలు రావడం, ఇలా అయితే అవుతుంది. ఇలాగా 1 మంత్ అయితే గడిపేశారు ఆ ఇంట్లోని. 1 మంత్ అయిపోయింది, అంత నార్మల్గా అయిపోయింది అనమాట. ఎలా ఉంటదంటే ఇలాంటి వాటితోని సావాసం కొన్నాళ్ళకి అవి మనలో కలిసిపోతే అది మనకు కూడా తెలీదు. అవి మనతో పాటు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలానే అవుతుంది వాళ్ళ ఇంట్లోని. అప్పుడప్పుడు చిన్న చిన్న భయాలు కానీ వీళ్ళకి అంత భయపెట్టే విధంగానైతే లేదు. ఇంకా మెల్లగాను ఈ పెద్దమ్మాయికి ఏంటి అనంటే ఈవినింగ్ అయ్యేసరికి మేడ మీద నించొని ఏదో వెకిలిగా అందరికాసి చూడడం, నవ్వడం, ఇలాంటివి అయితే చేస్తుంటే వీళ్ళ అమ్మగారు గమనించారు. అసలు జనరల్గా వాళ్ళ ఫ్యామిలీ అలాంటిది కాదు, అలాంటిది ఈ పెళ్ళేంటి ఇలా చేస్తుందని గమనించారు. 2-3 సార్లు మందలించారు. సాయంత్రం అయ్యేసరికి ఎందుకే నీకేంటి పనే, డాబా ఎందుకు ఎక్కుతున్నావు, పిచ్చి వేషాలు వేస్తున్నావు ఏంటి, ఆడపిల్లలాగా ఉండు, డాబాలు ఎక్కడం ఏంటి, పైన ఎవరూ లేరు అని చెప్పేసి ఆవిడైతే తిట్టింది. కానీ ఎవరైనా అబ్బాయిలు అటుగా వెళ్తే చాలు వాళ్ళు కాస్త చూడడం, నవ్వడం, ఇలాంటివన్నీ చేస్తుంది. తల్లికి ముఖ్యంగానో ఆడపిల్ల అలా తయారవుతుంది అని అంటే చాలా బాధగా భయంగానైతే ఉంటది. మరైతే ఇలా లాభం లేదు, దీనికి ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఇలానే పరువు తీసేటట్టుంది చెప్పేసి మెల్లగా భక్తి మార్గంలోకి తీసుకొద్దాం అని చెప్పి దేవుళ్ళకి ఇవిడేంటి అని అంటే ఆవిడ పూజ చేసేటప్పుడు, దేవుడు ఈ స్తోత్రాలు చదివేటప్పుడు వాళ్ళని పక్కన కూర్చోమనేది. ఆవిడ చదువుతుంటే పిల్లలు వినేవారు, అలానే నేర్చుకుండేవారు. మరి అలానే ఈ అమ్మాయి కూడా ఇంతకు ముందు అలానే ఉండేది. అలాంటిది అసలు పూజ అంటేనే దగ్గర రావడం మానేసింది, దగ్గరికి వెళ్ళట్లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒకరోజు ఏమైంది అని అంటే ఈవిడ మధ్యాహ్నం, శనివారం మధ్యాహ్నం అనమాట, వీళ్ళకి స్కూల్స్ అయితే అయిపోయాయి. వచ్చి ఈ అమ్మాయి అయితే పడుకుంది మధ్య రూమ్లోని. మిగతా పిల్లలిద్దరూ కూడా ఆటకు వెళ్ళిపోయారు. ఈవిడేమో వెనకాతలకు వెళ్ళి ఏదో పని చేసుకొని అలానే పైకి వెళ్ళి బట్టలు ఆరబెట్టుకొని కిందకి దిగి వచ్చేసరికి ఈ అమ్మాయి పక్కనే ఆ పిల్ల అయితే పడుకొని కనిపించింది. ఈవిడికి కనిపించి అమ్మాయి మీద ఇలాగా చెయ్యి వేసినట్టుగానైతే కనిపించేసరికి జడిచిపోయి అమ్మ అయితే ఏదో ఉంది దీంతోని అని ఆవిడకైతే అర్థమైపోయి, అయితే ఇంట్లో ఉన్నది దీనికి ఏదో చేసింది అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది అని అంటే ఆయనకి చెప్పింది, ఇలాగ అవుతుంది ఇంట్లోని, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను కానీ అదేం చేయట్లేదు కదా అని ఊరుకున్నాను అని అంటే, నాకు కూడా ఇలానే ఉంది, అసలు నిద్ర పట్టట్లేదు, ఏవేవో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి, ఇంతకుముందు నేను ఎన్నెన్నో చేశాను కానీ నాకైతే ఇలాగ వస్తున్నాయి అనేసి అన్నాడంట. అయితే సరే ఏదో ఒకటి చేయిద్దాము, లేకపోతే ప్రమాదంగా ఉండేటట్టుంది మనకి అనేసి ఇద్దరు అనుకున్నారు మాత్రమే. అయితే ఆ రోజు రాత్రి వీళ్ళు అందరూ పడుకున్నారు లైన్గాను. పైన మంచం మీద 3, కింద మంచం మీద 2 పడుకుంటే మధ్యరాత్రిలోని ఈవిడ మీదకి ఎక్కిపోయి అతి దారుణంగానైతే ఉంది. మొహం అది ఉబ్బిపోయి, కళ్ళు అవి బాగా ఉబ్బిపోయి కనిపిస్తుంది భయంకరంగాను. చనిపోయినప్పుడు ఎలా ఉందో అలాగా కనిపిస్తూ, ఏమే నేనేం చెయ్యను అన్నాను కదా, నన్ను ఇంట్లో నుంచి తరిమేద్దాం అనుకుంటున్నావా, నీ కూతురు మీద నుంచి నన్ను తరిమేద్దాం అనుకుంటున్నావా,
ఉండు నేనేం చేస్తాను చూడు అంటూ ఆవిడ స్తనాల్ని పీక్కు తింటున్నట్టుగా అలాంటి కళలు కానీ రియల్గా అది అసలు చాలా దారుణం. అలాంటి కళ కూడా చాలా భయంకరంగానైతే ఉంటుంది కదండి. పీక్కు తినేస్తుందంట. పీక్కు తినేస్తుంటే గట్టిగా అరిచేసింది ఈవిడ. అరిచేసి లేచి కూర్చుంది. అందరూ లేచిపోయారు. ఏమైంది అంటుంటే వాళ్ళ ఆయనకేమో ఇలాగా నాకు భయం వేస్తుంది చాలని ఇంట్లోని, ఏదో చేద్దామండి వెళ్ళిపోదాం ఇంట్లో ఉండొద్దు అని అంటే సరే నేను చూస్తాను ఏదైనా ఇల్లు చూసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి ఈ పోలీస్ ఆయన అక్కడ దగ్గరలోని వేరొక ఇల్లు ఏదైనా దొరుకుతుందా అని వెతుకుతున్న సమయంలోని అక్కడ వాళ్ళు కదా మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అని అడిగినప్పుడు వీళ్ళు ఇంటి గురించి చెప్పేసరికి వాళ్ళైతే చెప్పారంట ఈ పోలీస్ ఆయనకి ఆ ఇంట్లో ఇంతలాగా జరిగిందండి, అందుకనే ఆ ఇంటి వైపు ఎవరో రాము, మీకు కనిపించకుండా ఉందేమో అని అనుకున్నాము ఇన్నాళ్ళును, అది మీతోనే ఉందన్నమాట, మీ అమ్మాయిని హింసిస్తుందన్నమాట అని చెప్పేసి వాళ్ళు అనడంతో సరే ఇంకా ఏదో ఒకటి చేద్దాము లేకపోతే నా కూతురు జీవితం నాశనం అయిపోద్ది అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు అని అంటే ఆ పిల్లని తీసుకొని ఒక ఆయన దగ్గరికి అయితే వెళ్ళారు. వెళ్తే అతను దాన్ని వదిలించడానికి నానా తిప్పలు పడ్డాడు. అయితే విషయం ఏంటి అని అంటే ఈయన పోలీస్ ఆయన వాకప్ చేసిన దానిలో తెలిసింది ఏంటి అని అంటే ఎవరైతే ఈ పెద్ద క్యాడర్లో ఉన్న పోలీస్ ఆఫీసరు ఈవిడ్ని కీప్ కింద పెట్టుకున్నాడో వాడేంటి అని అంటే ఆ అమ్మాయి చాలా చిన్నదయ్యాయి, తనకన్నా చాలా చిన్నదయ్యి తల్లేమో ఏదో ల్యాండ్ గురించి అని చెప్పేసి వాళ్ళ ల్యాండ్ చిక్కుల్లో ఉండిపోయింది, ఆ ల్యాండ్ కోసం అని చెప్పేసి పోలీసుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ అమ్మాయిని తీసుకొని వస్తే ఆ ల్యాండ్ కేసు జరుగుతున్న సమయంలోని వీడేం చేశాడు మెల్లగా అమ్మాయిని ట్రాప్ చేసి మీ అమ్మాయికి నీకు నేనున్నాను, నేను మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి అన్ని మాట్లాడి ఏం చేశాడు వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వచ్చేటట్టు చేస్తాను అని చెప్పాడు. కానీ ఆ కేసు అయితే పాపం పోయింది, వాళ్ళకి ల్యాండ్ రాలేదు. ఆవిడ దుఃఖపెట్టుకొని ల్యాండ్ రాలేదు, కూతురు చూస్తే ఇలాగైపోయింది కూతురు పరిస్థితి, ఆల్రెడీ పెళ్ళైన పిల్లలు అంత ఏజ్ పిల్లలు ఉన్నవాడు ఆ పిల్లతో ఏంటి చెప్పండి అని చెప్పి ఆవిడ బెంగతోని చచ్చిపోయిన తర్వాత ఇంకెవరు లేరు కదా ఆ పిల్లకి, ఇంకా తప్పక వాడి దగ్గర అయితే ఉంటుంది వాడి పంచన. వీడేం చేశాడు అక్కడ ఇక్కడ ఉంటే తెలిసిపోతుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఆ ఇల్లు ఇప్పించి అక్కడైతే ఉంచాడు ఈ అమ్మాయిని. ఉంచి వెళ్ళి రావడం ఇలాగా పెళ్లి చేసుకోకుండా అమ్మాయితోని ఇలా అయితే ఉన్నాడు. అయితే ఏమైందనంటే వీడు ఏజ్డ్ కదండి, ముసలాడు కదా, ఈ అమ్మాయి ఏమో వయసులో ఉంది. అక్కడ చుట్టుపక్కల ఏరియాల్లో ఉన్న అబ్బాయిలు ఎవరైనా చూస్తే వాళ్ళ కాస్త చూడడం నవ్వడం అయితే చేసేది పిల్ల. వాళ్ళు కూడా ఏంటనంటే ఎవరికి లొంగుతుందా అని చూసే క్యారెక్టర్సే అందరూ కూడాను. అయితే అలానే ఆ అమ్మాయి కాస్త చూడడం అలా చేస్తున్నారు. కానిస్టేబుల్ ఒక ఆయన ద్వారా వీడికి బాగా క్లోజ్ గా ఉన్న కానిస్టేబుల్ ఒక ఆయన ద్వారా ఇలా ఎవరినో చూస్తుంది నవ్వుతుంది అని చెప్పడంతో వీడేంటనంటే ఈ అమ్మాయి మీద అనుమానం మొదలు పెట్టాడు. అనుమానం ఎక్కువైపోయి ఆ అమ్మాయిని చంపింది వీడే. అయితే ఇక్కడ నేను ఇవన్నీ చెప్పకూడదు ఏంటి అని అంటే ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి ఆ నూతిలోకి అయితే తోసేసిన తర్వాత ఏంటి అని అంటే అదొక ఆత్మహత్య కింద అయితే క్రియేట్ చేశాడు. పాపం బలవన్మరణం అన్నమాట. అందులోకి ఏవి కూడా లేవు, పాపం ఏ సంతోషాన్ని కూడా అనుభవించలేదు. మరి అలాంటి పిల్లలు ఏమవుతారు చెప్పండి, అలాంటి వాళ్ళు ప్రేతలుగానే మారుతారు. అది తెలియక వీళ్ళు ఇంట్లో దిగితే ఈ అమ్మాయితో ఉండి ఈ అమ్మాయి కూడా నిద్దట్లో మాట్లాడి ఆ పిల్లకి ఈ అమ్మాయికి ఒక కనెక్షన్ అయితే ఏర్పడింది అనమాట. ఆ పిల్లలోని జాయింట్ అయిపోతుంది. ఏమవుతుందంటే మన బొడ్డు ద్వారా వాళ్ళకు ఒక లింక్ అయితే ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మన దగ్గరే ఉంటారు వాళ్ళు, మన దగ్గర ఉన్నారని కూడా మనకు తెలియదు. అలా అయితే తయారవుతుంది ఇలాంటి వాళ్ళకి. ఆ అమ్మాయిని వదిలించడానికి ఏం చెయ్యాలని అంటే ఏవేవో కోరికలు కోరిందంట. నాకు ఇంకా బతకాలని ఉంది, నేను ఈ పిల్ల ద్వారా నేను బతుకుంటాను, నాకు నచ్చింది నేను చేసుకుంటాను అని ఏవేవో మాట్లాడుతుందంట. అలా కుదరదు, నువ్వు వదిలేసి వెళ్ళిపో, ఇంకా నీ జన్మ అయిపోయింది, ఏం తప్పు చేసావు, ఇలాగా ఇబ్బందులు పడ్డావు, ఇప్పటికైనా ఇంకా మారు అంటే అమ్మాయి ఒప్పుకోకుండాను ఇంకా అంటే క్రూయల్ గా మారుతారు ఇలాంటి ఆత్మలు, కొన్ని క్రూయల్ గానైతే ఉంటాయి. మరి అలానే తను కూడా అలానే అయిపోయేసరికి
ఇంకా మొత్తానికి బంధించక తప్పలేదు. ఒక సీసాలోని దేంట్లోనో బంధించేసి ఆ అమ్మాయిని అయితే తవ్వేసి చాలా లోతున తవ్వేసి పెట్టేశారంట. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మా వాళ్ళైతే నాకు చెప్పారండి. మీకు ఈ ఇన్సిడెంట్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.